పెళ్లి పుస్తకం. And thank you so much for all your hard work and dedication. ఇది మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ నిహారిక గారు. సో నన్ను పొగడకుండా క్రెడిట్ మొత్తం మీరే తీసుకోండి. క్రెడిట్ ఎవరిదైతే ఏంటి, ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోతోంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. నేను ఆఫీస్కే వస్తున్నాను. మిగిలిన విషయాలు డైరెక్ట్గా అక్కడే మాట్లాడుకుందాం. ఓకే డన్. బాయ్ నిహారిక గారు. నందగోపాల్ ఎంత మంచోడైనా నేను అంతకు మించిన మూర్ఖుణ్ణి. నేనేం చేసినా గుడ్డిగా నాకు సపోర్ట్ చేయడానికి నా భార్య ఉంది. ఇంకెందుకురా మనం భయపడాలి? నువ్వు మూర్ఖుడివి కాదురా, కుంభస్థలాన్ని గురు చూసు కొట్టగల వేటగాడివి. నీ దెబ్బకెవరైనా పరారేరా. ఈరోజు అదృష్టం మాత్రం భలే కలిసొచ్చిందిరా. నేనేం చెప్పినా తనూజాకి నెగిటివ్గా చాలా బాగా కనెక్ట్ అయింది. ఫస్ట్ టైం దాని మొహంలో నందు మీద కోపాన్ని చూశాను. నీ మెయిన్ టార్గెట్ హరిప్రసాద్ ఫ్యామిలీ కదా. పానకంలో పుడకలాగా ఈ నందగోపాల్ ఎందుకు? వాడు పానకంలో పుడక కాబట్టే పక్కకి తీసి పడేయడానికి పావులు కదుపుతున్నాను. పక్కకి చెల్లికి గొడవ మొదలవ్వడానికి వాడినే బక్రాన్ చేస్తాను. అంటే దానికి కూడా ఏమైనా ప్లాన్ ఉందా? ప్రస్తుతానికి ఏం లేదురా, కానీ కాలం కలిసొస్తే కుట్రలు చేయడం ఎంతసేపు రా. నేహా సార్, మన టెక్స్టైల్ ప్రాజెక్ట్ ఫైల్ రెడీ అయింది. పర్మిషన్స్, సిగ్నేచర్స్ అన్నీ అయిపోయాయి. ఓ గ్రేట్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ నేహా. మన టీంని ఒకసారి కాన్ఫరెన్స్ రూమ్లో అటెండ్ అవ్వమని చెప్పు. అలాగే సార్. ప్రాజెక్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైనంత తొందరగా ఆ ప్రాజెక్ట్ని మనం స్టార్ట్ చేయాలి. ఇది పర్సనల్గా నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఓకే సార్, ఇప్పుడే అందరికీ చెప్తాను. అలాగే. ఐడియా, అవకాశం రెండు ఒకేసారి వచ్చాయిరా గోపి. నీకు తర్వాత కాల్ చేస్తాను. సరే సరే. ప్రాజెక్టు నీకు అంత ఇంపార్టెంటా మిస్టర్ నందగోపాల్? అయితే నాకు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయాలని చాలా తహతహలాడుతున్నావు. ఆదిలోనే అంతం చేసి అక్క చెల్లెళ్ళ మధ్య యుద్ధం మొదలు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. నేహా, అంత ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి నా ప్లాన్ నాశనం చేయకు. నువ్వు సైలెంట్గా ఉండి మార్నింగ్ తనూజా ముందు నాకు ఎలా కోఆపరేట్ చేశావో అదే రిపీట్ చేశావనుకో, సాయంత్రానికల్లా నీ వాటా నీకు దక్కుతుంది. ఓకే సార్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. Permission papers, no objection documents,
అన్నీ ముక్కలు ముక్కలయ్యాయి. ఇప్పుడు నీ టేబుల్ మీదున్న ఫైల్ చిత్తు కాగితంగా కూడా పనిచేయదు. ఈ చందు ఉండగా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వదు, పాత ప్రాజెక్టులు సవ్యంగా జరగవు. అమ్మా ప్లీజ్, ప్రతిసారి డెవిల్ గురించి నేనేదైనా అంటే ఇలా తప్పు అని చెప్పొద్దు. ఇంకొకసారి నువ్వు ఆ డెవిల్ కి ఫేవర్ గా మాట్లాడితే నీతో కూడా మాట్లాడడం మానేస్తాను. సిద్ధు మనసులో సాక్షి మీద ప్రేమ చాలా బలంగా ఉంది. మా అమ్మ అన్న పదాన్ని అమ్మ పూర్తిగా ఆక్రమించింది. సిద్ధు కంటికి నేను కనపడాలంటే సాక్షి దూరం అవ్వాలి. కళ్యాణ్ దగ్గర ఉన్నప్పుడు కూడా సిద్ధు గురించి ఆలోచించేదాన్ని. ఇప్పుడు కూడా వాడి గురించే తప్పిస్తున్నాను. 2 సార్లు నాకు కాకుండా చేస్తుంది ఆ సాక్షియే. దానికి కడుపు రావడం వల్ల, నేను మంచితనం నటించటం వల్ల నా బ్రతుకు బానిస కన్నా హీనంగా తయారైంది. ఇన్ని రోజులు కడుపులో బిడ్డని మాత్రమే టార్గెట్ చేశాను. ఇప్పుడు తల్లిని కూడా టార్గెట్ చేయాల్సిన టైం వచ్చింది. అభి, సిద్ధుకి అన్నం తినిపించాలి. కాస్త పప్పుచారు వేడి చేస్తావా? మహారాణి గారు గదిలో నుండి ఆర్డర్లు వేస్తున్నారు. పప్పుచారు వేడి చేయడం కాదు, నిన్ను కాల్చి బూడిద చెయ్యాలి. అభి, 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 ఉన్నావా? అభి, అభి. నేను పలకను. పప్పుచారు వేడి చేయడానికి నువ్వే రావాలి సాక్షి. అభి ఇంట్లో లేదా? ఎంత పిలిచినా పలకడం లేదే. ఒక్క మంటకి 2 ప్రాణాలు. వెలిగించు సాక్షి, వెలిగించు. నువ్వు మంటల్లో కాలిపోవాలి. సిద్ధు అమ్మని మర్చిపోయి మమ్మ అంటూ నా దగ్గరకు రావాలి. అయ్యయ్యో, పుల్లలన్నీ తడిచిపోయాయి. అక్కడే లైటర్ ఉంటుంది, అది వెతుకు సాక్షి.